అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడైన తాజా వార్త అండి. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు. పదవీ విరమణ అనేది ఉద్యోగి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. అయితే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు రావాల్సిన క్లైమ్స్, పెన్షన్ బెనిఫిట్స్ గురించి అవగాహన ఉండటం చాలా అవసరము. చాలామంది ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత తమకు రావాల్సిన ప్రయోజనాలను సరిగా తెలుసుకోలేకపోతున్నారు. దీంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో రిటైర్ అయ్యే ఉద్యోగులు, పెన్షనర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలను అయితే ఇక్కడ వివరంగా తెలియజేస్తున్నాను. ఇక వివరాలకైతే వెళ్దాము. ముఖ్యంగా రిటైర్ అవుతున్న పదవీ విరమణకు ముందు మనకు కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయండి. సో పెన్షన్ పొందాలన్నా, అలాగే బెనిఫిట్స్ ఏవైనా పొందాలన్నా, కమ్యూటేషన్ చేసుకోవాలన్నా వీటన్నిటికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనము రిటైర్మెంట్‌కి ముందే సిద్ధం చేసుకొని ఉండాలి. అవేంటనేది చూద్దాము. సో రిటైర్మెంట్ తర్వాత క్లెయిమ్స్ మరియు ఇతర ప్రయోజనాలు పొందడానికి, అంటే మనకు రిటైర్మెంట్ తర్వాత రావాల్సినటువంటివి త్వరగా రావటానికి మనము ఈ క్రింది డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ కాపీ, పెన్షన్ ప్రపోజల్ సెట్, జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ క్లోజర్ కాపీ, ఆడిట్ ఆఫీస్ నుంచి వచ్చిన క్లోజర్ కాపీ, ఏపీజీఎల్ఐ క్లోజర్ సెట్, జీఐఎస్ ఫైనల్ క్లైమ్స్, అలాగే ఈఎల్స్, హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్, ఎర్న్డ్ లీవ్, హాఫ్ పే లీవ్ ఎన్కాష్మెంట్ క్లైమ్స్ రిసిప్ట్స్, ఇవి పేమెంట్ ఆర్డర్ పీఓ కాపీ, డీడీఓ నుంచి వచ్చిన కాపీ, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ నుంచి. ఇక హెల్త్ కార్డ్ అంటే ఈహెచ్ఎస్ అండి, ఎంప్లాయ్ హెల్త్ కార్డు, ప్రతి నెల వచ్చే పే స్లిప్స్, ఆదాయ పన్ను రిటర్న్స్, సేవింగ్స్ వివరాలు, ఒకవేళ మరణించిన సందర్భంలో అవసరమయ్యే పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలు కూడా ముందుగానే మనము రిటైర్మెంట్‌కి ముందుగానే ఇవన్నీ కూడా మనం రెడీగా చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక ఫైల్‌లో భద్రంగా ఉంచుకోవాలి. ఇది అధికారుల బాధ్యతతో పాటు ఉద్యోగి కూడా తన భద్రత కోసం ఈ చర్యలు తీసుకోవాలి. పదవీ విరమణ తర్వాత పొందవలసిన ప్రయోజనాలు. రిటైర్మెంట్ తర్వాత మీకు ఈ క్రింది వాటిపై దృష్టి పెట్టాలి. పదవీ విరమణ నాటి డీఏ క్లెయిమ్స్. రిటైర్ అయ్యే సమయానికి డీఏను క్లెయిమ్ చేసుకోవాలండి. డీఏ అరియర్స్ గానీ వీటన్నిటిని. ఇక డీఏ డిఫరెన్స్ మరియు అరియర్స్. తర్వాత వచ్చే డీఏ డిఫరెన్స్ మరియు అరియర్స్ కూడా క్లెయిమ్ చేసుకోవాలి. ఇక హెచ్పిఎల్, ఈహెచ్ అండి. ఈఎల్ అండి. హెచ్పిఎల్ ఎర్న్డ్ లీవ్స్, అలాగే హాఫ్ పే ఎర్న్డ్ లీవ్స్, ఎన్కాష్మెంట్ అరియర్స్. ఆహ్, డి సమయంలో డీఏ పెరిగితే అరియర్స్ కూడా పొందాలి. ఇక గ్రాట్యుటీ తక్కువ బేసిక్‌తో రిటైర్ అయిన వారికి 16,00,000 లోపు ఉంటుంది. వారికి పెరిగిన డీఏ ప్రకారంగా అరియర్స్ అయితే వస్తాయి. చాలామంది ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత తమ పని అయిపోయింది కదా అని భావిస్తూ ఉంటారు. కానీ అవగాహన ఉన్నవారు ఆర్థికంగా లబ్ధి పొందుతుంటారు. చాలామంది ఉద్యోగులు మాత్రం నష్టపోతున్నారు. అధికారులు బిల్లులు తెమ్మని చెప్పి చేతులు దులిపేసుకుంటారు. సో, మరి ఉద్యోగులకు చెప్పేదెవరు? చేసేదెవరు? కాబట్టి ఇవి ముందుగానే ముందు చూపుతో వీటన్నిటిని కూడా రెడీగా సిద్ధం చేసి పెట్టుకున్నట్లయితే వారు అడిగిన సమయానికి అడిగిన డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలో పెట్టవచ్చు. సో, ఉద్యోగులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, మీకు రావాల్సిన ప్రయోజనాల గురించి తెలుసుకోవడం మీ బాధ్యత. రిటైర్మెంట్ ఫైల్‌ను ఆఫీస్‌లో ఉంచడం అధికారుల బాధ్యత. తక్కువ జీతంతో పనిచేసిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి. అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవాలి. మీరు ఆర్థికంగా నష్టపోకుండా మీ క్లెయిమ్స్‌ను సకాలంలో పొందటానికి ప్రయత్నం చేయండి. ముఖ్య గమనిక, కొంతమంది అధికారులు మీ బిల్లులు తీసుకురండి, నేను సంతకం చేస్తాను అని అంటారు. కానీ ఆ బిల్లులకు సంబంధించి ఫైల్స్‌ను ఎవరు మెయింటైన్ చేయాలి? సో, కాబట్టి రూ. 398 జీతంతో పనిచేసిన ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉండాలి? ఆఫీస్‌లో లేవంటే ఎవరిది బాధ్యత? ఇటువంటి విషయాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాల గురించి తెలుసుకొని వాటిని సకాలంలో క్లెయిమ్ చేసుకోవడం చాలా ముఖ్యము. కాబట్టి పెన్షనర్స్ కాబోతున్నవారు తప్పకుండా ఈ యొక్క డాక్యుమెంట్ లిస్ట్ అనేది
మీ దగ్గర భద్రంగా ఉండేటట్టుగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.